నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిపినా దీనికోసమే చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సిఐడితో విచారణ జరిపించిన ప్రభుత్వం అనంతరం దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు అప్పగించింది. అయితే గత ప్రభుత్వంలో కీలక నేతలకు ఈ స్కామ్ తో సంబంధం ఉందని టీడీపీ ఆరోపణలు చేసిన ప్రస్తుతం వైసీపీలోని ముగ్గురు నేతల చుట్టూనే విచారణ కొనసాగుతోంది. దీంతో మద్యం స్కామ్ లో ఆ ముగ్గురి పాత్ర ఏంటనే చర్చ మరింత ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ కేసులో విచారణకు రమ్మంటూ 4 నోటీసులు ఇచ్చిన మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి మాత్రం ఉలుకు పలుకు లేకుండా తిరుగుతున్నారు. ఇక అదే సమయంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు రక్షణతో విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఈ కేసులో ఈ ముగ్గురునే ఎందుకు ప్రశ్నిస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది. పార్లమెంట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? లిక్కర్ పాలసీ చేయాల్సింది సంబంధిత మంత్రి, అధికారులు, ముఖ్యమంత్రి కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి సైతం ఇవే ప్రశ్నలను లేవనెత్తుతున్నారని చెబుతున్నారు. కానీ అప్పట్లో ఎంపీగా పనిచేసిన విజయసాయిరెడ్డి మాత్రం తన ఇంట్లో లిక్కర్ పాలసీ మీటింగ్ 2 సార్లు నిర్వహించారని, దానికి మిథున్ రెడ్డి వచ్చారని చెప్పడంతో ఆయన ఇరుక్కున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు ఎలా పరిగణిస్తారనేది ఆసక్తి రేపుతోంది. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కలిసి లిక్కర్ వ్యాపారం చేశారని, అందుకు తాను 100 కోట్లు అప్పుగా ఇప్పించానని కూడా సాయిరెడ్డి చెప్పడంతో ఆ ఇద్దరు కష్టాల్లో ఇరుక్కుపోయినట్లేనని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో సాయిరెడ్డి పాత్ర ఏంటి? నిజంగా 2 సమావేశాల తర్వాత ఆయనను దూరం పెట్టారా అనేది సిట్ అధికారులే తేల్చాల్సి ఉందని అంటున్నారు. అంతేకాకుండా లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నాయకులు కాకుండా ఇంకా ఎవరినైనా ప్రశ్నిస్తారా లేదా అనేది కూడా ఆసక్తి రేపుతోంది. ఇక స్కామ్ లో అంతిమ ప్రయోజనం పొందింది బిగ్ బాస్ అనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదని సాయిరెడ్డి చెబుతుండగా సిట్ కూడా బిగ్ బాస్ పై అనుమానాలు ఉన్నాయని, బిగ్ బాస్ పాత్రపై ఆధారాలు సేకరించామని ఇంతవరకు చెప్పలేదు. దీంతో లిక్కర్ పాలసీ దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్తోందా, ఈ ముగ్గురు విచారణతో ముగుస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.